ఎట్లా ఉందంటే లైక్ ఫీవర్ వచ్చేసి హై టెంపరేచర్ వచ్చినప్పుడు వాళ్ళకు ఫిట్స్ వచ్చేస్తాయి. వేరే టైంలో వాళ్ళకు రాదు. ఓకే, ఓన్లీ సపోజ్ ఒకరికి ఫీవర్ వచ్చేసింది, ఫీవర్ వచ్చిన తర్వాత మనము పారాసిటమాల్ ఇవ్వడం కానీ లేకపోతే మనకు ఈ కోల్డ్ బాత్ అని చేయడం కానీ అది మనం డిలే చేసామనుకో అప్పుడు ఏమవుతుంది, టెంపరేచర్ బాగా పెరిగిపోయి అక్కడ ఫిట్స్ వస్తుంది అనమాట. సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ అన్ట్రీటెడ్ అండ్ ఫీవర్ బాగా పెరిగిపోయింది, దానివల్ల కూడా వాళ్ళు అట్లా కాదు, టెంపరేచర్ బాగా ఎక్కువ అయితే. సో ఎప్పుడైనా సరే మనం టెంపరేచర్ బాగా పెరగకుండా మనం చూసుకోవాలి పిల్లలకి. ఓకే, దెన్ అప్పుడు అన్నీ బాగానే ఉంటుంది. లేకపోతే టెంపరేచర్ బాగా హై అయిపోతే అప్పుడు వాళ్ళకు ఫిట్స్ రావడం అవకాశం ఉంది. ఇన్ కేస్ ఇఫ్ దట్ ఈస్ ద కేస్, అప్పుడు ఏమవుతుందంటే దట్ టైప్ ఆఫ్ ఫిట్స్ విల్ బి దేర్ టిల్ 6 years of age. అప్ టు 6 years వరకు మీకు వస్తూనే ఉంటాయి అన్నమాట. ఓకే, 6 years దాటిందంటే తర్వాత ఆ టైప్ ఫిట్స్ రాదు. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ ఓన్లీ డ్యూరింగ్ ద ఫీవర్ ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది అంటే సో భయపడాల్సిన అవసరం లేదు. ఓకే, అండ్ మీరు కంగారు పడిపోయి హాస్పిటల్కి వెళ్ళడం కూడా అవసరం లేదు. ఓకే, సో ఇది ఆటోమేటికలీ వస్తాయి అండ్ ఆటోమేటికలీ తగ్గిపోతాయి. బట్ ఫీవర్ ఇన్ కేస్ వస్తుంది, ఫీవర్ మీరు ఒకసారి 2 సార్లు మీరు చూశారు, ఎప్పుడు ఫీవర్ వస్తే అప్పుడు మా అబ్బాయికి ఫిట్స్ వస్తుంది అని అనుకుంటే అప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే యూ షుడ్ బి కేర్ఫుల్.